డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్టు అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారణిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా హైకోర్టు క్వాష్ పిటిషన్పై కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఇక దీనిపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కేటీఆర్ తరపునటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ నెల 15వ తారీఖున విచారణ జరుపుతామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ అధికారులు కేటీఆర్ కి నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ గా ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. దాంతో పాటు ఇటు 16వ తారీఖున ఇటు ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు కేటీఆర్ కూడా నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొన్న కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులు కూడా హైకోర్టుని కూడా అప్రోచ్ చేయాలి. ఇది క్వాష్ పిటిషన్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇది చేయాలని చెప్పేసి కూడా క్వాష్ చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టును కూడా అప్రోచ్ చేయడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం దాన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ కూడా కేటీఆర్ కి ఊరుటైతే లభించలేదు. ఇది మళ్ళీ ఖచ్చితంగా 15వ తారీఖున కూడా ఈ యొక్క విచారణ కూడా చేపడతామని చెప్పేసి కూడా
సుప్రీంకోర్టు కూడా తెలపడం జరిగింది. కాబట్టి మళ్ళీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. లంచ్ మోషన్ పిటిషన్ మళ్ళీ దాఖలు చేస్తారు. దాఖలు చేసి ఎమర్జెన్సీలో, ఎందుకంటే కేటీఆర్ సంబంధించినటువంటి వివాదం అనేది కొనసాగుతుంది కాబట్టి ఎమర్జెన్సీ విధంగా తీసుకొని ఇది అత్యవసరంగా ఈ యొక్క విచారణ కూడా చేపట్టాలి. ఎందుకంటే 15వ తారీఖు అంటే కూడా కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఫెస్టివల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మళ్ళీ కేటీఆర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఇటు సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారణ కూడా చేపడుతున్నారు కాబట్టి విచారణ చేసిన తర్వాత అరెస్టు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఇటు కేటీఆర్ న్యాయవాదులు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇటు అత్యవసరంగా ఈ యొక్క పిటిషన్ కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా వారు దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.